దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడిన మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి చూసుకుందాం. 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, మరొకసారి నీ పాదసనికి వస్తుండగా కృప చూపండి. నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకుని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను రక్షించును. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను రక్షించాలంటే వేటగాడు ఎవరు? రక్షించబడ్డది ఎవరు? వేటగాడు అనగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే చిన్న కథ. వేటగాడు పక్షులను వేటాడటానికి అడవి ప్రాంతానికి వెళ్తాడనమాట. వెళ్ళే ముందు ఏం తీసుకెళ్తాడు? వల, ఒక కర్ర, తాడు, గింజలు, కొన్ని గింజలు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ అరణ్యంలో మంచి మంచి పక్షులను వేటాడుకొని తినే ఈ వేటగాడు వల వేసి గింజలు చల్లి అల్లంత దూరాన ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడనమాట. ఏవే పక్షులు వస్తాయా అని చూస్తూ ఉంటాడు. కొన్ని పక్షులు వస్తాయి, ఆ గింజల ఆశకి చూస్తాయి, తింటాయి. కొన్ని తిన్నంతసేపు తిని కొన్ని వెళ్ళిపోతాయి. ఒకానొక పక్షి మాత్రము తిన్నగా వచ్చి తినుకుంటూ అక్కడ వల ఉన్న సంగతి కూడా తెలియక దాంట్లో పడిపోయింది. అప్పుడు ఆ వలలో పడ్డాక దానికి అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఏంటి నేను తప్పుడు దారిలో వచ్చినట్టుందే అని అనిపిస్తుంది. కానీ ఆ వలలో పడగానే వేటగాడు వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళని తాడుతో మరి కట్టేస్తాడు. కట్టి ఆ కర్రకు తగిలించుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి దాన్ని ఒక చోట నుంచి ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి బండకేసి దాన్ని రాకుతూ ఉంటాడు. ఎందుకంటే దాన్ని సానబెడుతుందనమాట. ఈ పక్షి బిక్కు బిక్కు అంటూ భయముతోటి, వణుకుతోటి, ఏంటి నన్ను ఏం చేస్తాడు ఏంటో ఏమో ఈ వేటగాడు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందనమాట. అయ్యో నన్ను రక్షించేవారు ఎవరు లేరా అని చెప్పేసి ఆకాశం వైపు చూస్తుండే. ఆకాశం వైపు చూసినప్పుడు ఎవరు ఉంటారు అక్కడ? మరి దేవుడే విన్నాడు ఆ మాట, ఆ పక్షి ఆ యొక్క బాధ, ఆ యొక్క ప్రార్థన. అందులో ఉండి పక్షి ప్రార్థన చేస్తుంది. అయ్యో నన్ను విడిపించేవారు ఎవరు లేరా అయ్యా, మరి నేను చావు బ్రతుకులో ఉన్నాను, నేను వలలో చిక్కుకొని నన్ను విడిపించండి అయ్యా అని చెప్పేసి ఒక భయముతో మూలుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ వేటగాడు ఏం చేస్తాడు? ఆ కత్తిని సానబెట్టుకుంటానికి పోతున్నప్పుడు ఈ పక్షి ఒక మాట అంటది, వేటగాడ నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే, ఇదిగో నీకు కనపడట్లేదా కత్తిని సానబెడుతున్నా, ఎందుకు అని అన్నప్పుడు, నిన్ను ఈరోజు చంపుకొని నేను కూర వండుకొని తినాలి అని చెప్పి. మళ్ళీ రెండోసారి కూడా ఈ పక్షి అలాగనే మరి అడుగుతూ ఉంటుంది. రెండోసారి కూడా అదే ఆన్సర్ చెప్తూ ఉంటాడు. మూడోసారి కూడా అలాగనే అడుగుతూ ఉంటుంది. మూడోసారి కూడా అలాగనే చెప్తాడు. దగ్గరికొచ్చి మూడోసారి ఆ వల తాడు విప్పి మరి దాన్ని పట్టుకొని దాన్ని తీసుకొని దాన్ని మరి చంపేద్దాం అనుకున్నప్పుడు ఆ కత్తితోటి అప్పుడు అంటదనమాట ఆ పక్షి. ఒక మాట అంటది, ఇగో బోయవాడ నన్ను వదిలిపెట్టు, నీకు ₹1,00,000 విలువ గల మాట ఒకటి నేను చెప్తాను అని అంటది. అప్పుడు ఆయనకి ఎట్లా వినిపించిందంట వేటగాడికి, ₹1,00,000 ఏమైనా ఇస్తదో ఏమో ఈ పక్షి, లేకపోతే ఇంకెవరి ద్వారానైనా తెప్పిస్తదేమో అని ఆయన ఏం చేసిండంటే ఈ పక్షిని వదిలిపెట్టిండు. వదిలిపెట్టినప్పుడు అల్లంత దూరాన ఎగిరిపోయి అక్కడ వాలి, అప్పుడు ఈ వేటగాడు చెప్తాడు, ఏంటమ్మా పక్షమ్మ, ఏంది నాకు ఇచ్చిన మాట ఏమైంది? నువ్వన్న మాట ఏంటి? ₹1,00,000 మాట ఏంటి? ఆ ₹1,00,000 ఎయ్యి అని చెప్పినప్పుడు అది ఒక్క మాట కూడా మాట్లాడదు. అంటే వలలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడగలిగింది అనంటే, దేవుడే మరి ఆ నోటికి మరి ఆజ్ఞాపించిండనమాట. పక్షి నువ్వు ఈరోజు నోరు తెరిసి బోయవాడితో, వేటగాడితో నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు ఆ మాట పలికిందనమాట. ఇంక తర్వాత ఆ పక్షి బయటకొచ్చిన తర్వాత వలలో నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అల్లంత దూరాన 2 సార్లు అలాగే ఎగిరిపోయి మరి చెట్టుకి కూర్చుంటది. ఓ పక్షి నువ్వు అన్న మాట ఏమైంది? ఆ ₹1,00,000 ఏమైనాయి? లక్ష లేవు, ఏమీ లేవు. శుభ్రంగా ఆయన సిగ్గుపడ్డాడనమాట. అయితే ఈ పక్షి విడిపించబడ్డదనమాట. విడిపించబడ్డది ఎక్కడికొచ్చింది? దేవుని యొక్క హస్తాల కిందకొచ్చిందనమాట. మరి ఆయనే మనకు ఆశ్రయం. పక్షి ఎవరో కాదు, మనమే. పక్షికి ఒక మరి తెలివి, జ్ఞానముతో అది ఏం చేసింది? బయటపడ్డది. మరి ఆశకు పోయింది, గింజలాశకి. గింజలంటే
మరి లోకాశలు, శరీరాశలు, నేత్రాశ, జీవడంబము, మరి అది ఏదైనా కావచ్చు గానీ, మరి ఆ ఆశకు పోయి దాంట్లో వలలో చిక్కుకున్నది. అంటే వల అనగా నరకం అనమాట. అలాగా వేటగాడనగా దుష్టుడు, అపవాది. అపవాది గూడా గర్జించు సింహాలు ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతా ఉంటది గదా! అలాగా ఎవరు కనపడతారా? ఎవరిని పడగొట్టాలా? ఎవరిని విడగొట్టాలా? ఎవరిని నరకానికి తీసుకుపోవాలా? ఎవరికి ఆశ చూపియాలని చెప్పేసి సాతానుగాడు మరి 24 గంటలు గూడా మరి అదే ఆలోచన కలిగి ఉంటాడు. దేవాది దేవుడు మాత్రము నిన్ను, నన్ను, మనందరిని గూడా ప్రతి బిడ్డను గూడా రక్షించాలి. ప్రతి పాపం నుంచి విడిపించాలి. మరి నా ఆశ్రయానికొస్తే నేను మరి కాపాడతా, నిత్య జీవానికి తీసుకెళ్తా, మిమ్మల్ని భద్రంగా ఉంచుతా అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే, మరి కొంతమంది ప్రజలైతే లోకాశలకి వెళ్ళిపోయి, మరి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాటిలో చిక్కుబడి, మరి బయటికి రాలేని పరిస్థితులు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎలాగా దేవుడు నీతో ఎలాగ మాట్లాడుతున్నాడు? మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏ వలలోను చిక్కుకున్నావు? పాపం అనే వలలో చిక్కుకున్నావా? డబ్బాశ అనే వలలో చిక్కుకున్నావా? శరీరాశలనే వలలో చిక్కుకున్నావా? మరి యవనస్తులు మంచి మంచి యవనస్తులు చదువుకున్నవారు, మరి తల్లిదండ్రులు మరి వారు చదువుల కోసం పంపిస్తే వారు కూడా ఇలాగ లోకాశల్లో పడిపోయి మరి వాళ్ళ చదువు, వాళ్ళ గురి అంతా కూడా తప్పిపోతుందనమాట. దుష్టుడు అపవాది అయిన సాతానుగాడు మరి వెంటాడుతా ఉన్నాడు. ఎవరు దొరుకుతారా? ఎవరిని మృంగుదామా? ఎవరిని నరకంలో పడేద్దామని చెప్పేసి వాడి ఒక ప్లాన్‌తో ఉన్నాడు. మరి మనమెంత కుయుక్తి కలిగి ఉండాలి. మనమెంత తెలివి జ్ఞానంతో కలిగి ఆ పక్షి చూడండి, నోరులేని పక్షి చక్కగా తెలివితో మరి జ్ఞానం కలిగి మరి బయటపడ్డది. అలాగ మనం మరి సాతాను కబంధ హస్తాల నుంచి మనం విడిపించబడాలి. మరి దేవుని యొక్క మరి సన్నిధికి రావాలి. ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదువుకోవాలి. దేవుని వైపు ఆనుకోవాలి. దేవుని పైన ఆనుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించాలనమాట. ఆయన రెక్కలే నీకు ఆశ్రయం. అవును. ఆయన రెక్కల కిందనే నిన్ను సురక్షితంగా నువ్వు ఉండాలంటే ఆయన రెక్కల కిందకు నువ్వు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుని మీకులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.